అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విహంగ విస్ఫోటంతో విమానయాన భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అనుకోని ప్రమాదం సాంకేతిక తప్పిదమా, మానవ పొరపాట, టేకాఫ్ సమయంలో ఏం జరుగుతుంది, కాక్పిట్ లోపల ఎలా ఉంటుంది తదితర అంశాలపై ఫ్లైటెక్ ఏవియేషన్ సంస్థ నిర్వాహకురాలు కెప్టెన్ మమతతో ఈటీవీ ముఖాముఖి. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీని తర్వాత ఎన్నో అనుమానాలు, దీనికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయని చెప్పొచ్చు. అసలు కాక్పిట్ లోపల ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఒక పైలట్ రన్వేని ఎలా చూస్తారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ రావాలన్నా, వాళ్ళు ఏదైనా సమాచారాన్ని ఏటీసీకి పంపాలన్నా అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి, అంతేకాదు నిన్న ఏం జరిగి ఉంటుంది, ఈ విషయాలను తెలిసిన ప్రస్తుతం మనతో ఉన్నారు ఫ్లైటెక్ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు కెప్టెన్ మమత గారు. ఆవిడ తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో మ్యామ్, ఫస్ట్ థింగ్ అహ్మదాబాద్ ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైనది, ఎన్నో ప్రాణాలు మనం కోల్పోయాం. అయితే ఈ ఘటన తర్వాత అందరికీ వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇవి ఎంత సేఫ్, బోయింగ్ అనేవి ఎంత సేఫ్ నిజంగా అనేది మీరే ఉంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడితే డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్, దీస్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ 2010. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. 15 yearsలో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ యాక్సిడెంట్ ఏదైతే అయిందో. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా సేఫ్ ప్లేన్ అండ్ మోస్ట్ వాంటెడ్ బై ఆల్ పైలట్స్. అందరూ పైలట్స్ ఇది నేను ఫ్లై చేయాలి అనుకునే డ్రీమ్ ఉంటుందన్నమాట ప్రతి పైలట్కి. ఇట్స్ అ వెరీ సేఫ్ ఎయిర్క్రాఫ్ట్ విత్ లాట్ ఆఫ్ రిడెండెన్సీ సిస్టమ్స్. అంటే రిడెండెన్సీ అంటే ఒకటి పని చేయకపోతే ఇంకోటి పని చేస్తుంది అలా. సో నిన్నటి యాక్సిడెంట్ ఇట్ వాజ్ అ రియలీ వెరీ అన్ఫార్చునేట్. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ అనేది మనకి ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది. There can be various reasons. It could be a technical fault, it can be a pilot error, it can be an environment situation. So ఇవన్నీ మనకి కరెక్ట్గా తెలియాలి అంటే కానీ ఒక లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే తెలుస్తుంది అన్నమాట. సో మ్యామ్, ప్రెజెంట్ మీరు ఏదైతే కూర్చున్నారో ఇది ఒక మోడల్ కాక్పిట్ అండ్ ఇక్కడ సిమ్యులేషన్ నేర్పిస్తుంటారు స్టూడెంట్స్కి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాక్పిట్కి డ్రీమ్ లైనర్ కాక్పిట్కి తేడా ఏంటి, అండ్ మెయిన్ కాక్పిట్ లోపల ఏమేమి ఉంటాయి? చాలా తేడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది చూస్తే ఇది ఒక చిన్న స్మాల్ ప్లేన్, అంటే ట్విన్ ఇంజిన్ స్మాల్ ప్లేన్ సిమ్యులేటర్. ఇది స్టూడెంట్స్కి నేర్పియడానికి. అంటే ఇప్పుడు ఎలా సిమ్యులేటర్ ఎందుకు ఉంటుంది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ప్రతి ఎక్సర్సైజ్ యాక్చువల్ ఎయిర్క్రాఫ్ట్ మీద ప్రతిసారి డెమోన్స్ట్రేట్ చేయలేం. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ ఉంటుంది. ఎలాంటి ఎమర్జెన్సీ? లెట్స్ సే ఇట్స్ అ ఫైర్ ఆన్ ద ఇంజిన్. మేము ప్రతిసారి వీ కాంట్ పుట్ అ ఫైర్ ఆన్ ద ఇంజిన్ అండ్ డెమోన్స్ట్రేట్. ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందుకని సిమ్యులేటర్స్ క్రియేట్ అయింది. So that we demonstrate whatever we cannot do on the aircraft, we can do those emergencies on the simulator అన్నమాట. సో ఈవెన్ పెద్ద ప్లేన్స్లలో కూడా ఇప్పుడు 787 సిమ్యులేటర్ ఉంటుంది, 777కి ఉంటుంది, A320కి ఉంటుంది, బోయింగ్ 737కి. ప్రతి ఎయిర్క్రాఫ్ట్ది దాని సేమ్ కాక్పిట్ ఉంటుంది కింద యాజ్ అ సిమ్యులేటర్. దాంట్లో అన్ని ఎమర్జెన్సీస్ నేర్పిస్తారు పైలట్స్కి. ఆ అన్ని ఎమర్జెన్సీస్ వాడు క్లియర్ చేసిన తర్వాతే దెన్ హీ గోస్ టు ఫ్లై అన్నమాట. అండ్ అంతేకాదు ఎవ్రీ 6 months మళ్ళీ వాళ్ళకి రిఫ్రెషర్ ఉంటుంది. సో పైలట్కి ట్రైనింగ్ చాలా ఇంటెన్సివ్ ఉంటుంది అండ్ నోబడీ కాంప్రమైజెస్ ఆన్ సేఫ్టీ అనమాట. సో కాబట్టి నా ప్రకారంగా అయితే ఈవెన్ ద పైలట్ హూ వాజ్ ఫ్లయింగ్ వాజ్ అ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్. ఆయన ఇదే ప్లేన్ మీద వచ్చినప్పటి నుంచి ఫ్లై చేశాడు, ఎయిర్క్రాఫ్ట్ వచ్చినప్పటి నుంచి. అంటే ఫర్ ద పాస్ట్ 15 years ఈజ్ బీన్ ఫ్లయింగ్ దిస్ ప్లేన్. సో ఈజ్ ఈజ్ గాట్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ ఎయిర్క్రాఫ్ట్. సిమ్యులేటర్ ఏదైతుందో ఇప్పుడు ఇది చిన్న సిమ్యులేటర్, కానీ మీకు అర్థం కావడానికి మేము చూపిస్తాము ఏంటంటే నిన్నటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాము ఎలా అయింది అని. సో వీ విల్ జస్ట్ షో యువర్ టేక్ ఆఫ్. వీ విల్ జస్ట్ టేక్ ఆఫ్ టు అరౌండ్ 100 feet అండ్ దెన్ వీ విల్ డిసెండ్ అండ్ షో. ఓకే. సో మీన్ వైల్ మనకి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి, గేర్స్ ఉన్నాయి, ఈ ఇక్కడ ఏమో ఇది మాకు ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి దీన్ని మిక్స్చర్ కంట్రోల్ అంటారు, దీన్ని ప్రొపెల్లర్ కంట్రోల్స్ అంటాము, దీన్ని థ్రాటిల్ అంటాం. థ్రాటిల్ అంటే ఇట్ ఈస్ సింపుల్ వర్డ్ లో మీకు చెప్పాలి అంటే కార్లో యాక్సిలరేటర్ లాగా. ఓకే. అండ్ ప్రొపెల్లర్ ఇది అర్థం కావడానికి కామన్ మ్యాన్ కి మామూలుగా పిచ్ అంటాం. ఆ ప్రొపెల్లర్ కూడా కొన్ని ఇట్లా మూవ్ అవుతాయి, కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. సో ఇది ఫిక్స్డ్ కాదు, ఇది మూవ్ అవుతుంది కాబట్టి ఈ ప్రొపెల్లర్ ఏదైతే ఫిక్స్డ్ పిచ్ ప్రొపెల్లర్ ఉంటుందో దానికి లివర్ ఉండదు. ఓకే. అలాగే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇది మనకి స్పీడోమీటర్, మన కార్లో స్పీడ్ ఎలా చూపిస్తుంది, ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్ చూపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ హొరైజన్ అంటాం. హొరైజన్ అంటే ఏంటి? ఎక్కడైతే స్కై అండ్ ఎర్త్ ఈజ్ మీటింగ్, అది మాకు ఒక లెవెల్ ఫీల్డ్ అనమాట. మేము దాన్ని మా నోజ్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ ని దాని లెవెల్ పెట్టుకుంటే మేము స్ట్రైట్ అండ్ లెవెల్ ఫ్లై చేస్తున్నట్టు. సో ఇది ఇప్పుడు మేము పిచ్ అప్ చేయగానే ద ఎయిర్క్రాఫ్ట్ విల్ గో అప్ అండ్ హియర్ యూ విల్ ఫైండ్ దిస్ లైన్ కమింగ్ ఓవర్ ద స్కై.
ఆ వైట్ లైన్కి పైకి వస్తుంది. సో ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ హెల్ప్ అస్ ఫ్లై ద ప్లేన్. వీ విల్ అండర్స్టాండ్ హౌ ఎట్ వాట్ ఆల్టిట్యూడ్ వీఆర్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ అవర్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్సెట్రా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎయిర్ స్పీడ్ ఇండికేటర్ చూస్తుంటే చూడండి, నౌ ద స్పీడ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇది ప్రొపెల్లర్, ఇది థ్రాటిల్ ఆల్రెడీ ఫుల్లో ఉంటుంది, ప్రతి టేక్ ఆఫ్కి ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి ఫుల్లే ఉంటుంది. సో ఇది మేము ఫుల్ ఇచ్చిన తర్వాత అది నెమ్మదిగా స్పీడ్ బిల్డ్ అవుతుంది చూడండి. 40 నుంచి 50, 50 to 60, ఇప్పుడు 60 to 70. ఈ ఎయిర్క్రాఫ్ట్కి 80 ఈజ్ అ టేక్ ఆఫ్ స్పీడ్. ఓకే. సో ఇది 90 ఈజ్ అ టేక్ ఆఫ్ స్పీడ్. ఇది 90కి టేక్ ఆఫ్ అయిపోతుంది. బోయింగ్ అయితే ఎంత స్పీడ్లో టేక్ ఆఫ్? 140 knots. 140 knots అంటే ఇట్ ఈస్ లైక్ డబుల్ దిస్ కిలోమీటర్స్, అంటే 280 kilometers per hour. 200 feet AGM. Simulate. Yeah. Now ఇప్పుడు చూడండి, మనం ఒక 200 feet పైకి వెళ్ళాము, ఇది చూపిస్తుంది 200 feet. నౌ వీఆర్ డిసెండింగ్ అగైన్ అండ్ వి విల్ ల్యాండ్. ఇప్పుడు నిన్న అయిన యాక్సిడెంట్కి ఇలా ప్లేన్ గ్రౌండ్ ఉండుంటే ఏమీ అయ్యేది కాదు. ఓకే. బట్ బికాస్ ఇట్ వెంట్ ఇన్ టు ద హౌసెస్, ఆబ్వియస్లీ ఇట్ హ్యాడ్ టు బ్రేక్ అండ్ క్యాచ్ ఫైర్. జనరల్గా మ్యామ్ ఇక్కడ 2 ఇంజన్స్ ఉంటాయి అండ్ ప్రతిదానికి కూడా డబుల్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఎందుకని నిన్నటి ఇన్సిడెంట్స్లో మొత్తం ఫెయిల్ అయ్యి ఒక బ్లాస్ట్ లాంటి జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది? దట్ ఈస్ డెఫినెట్లీ వెరీ అన్ఫార్చునేట్ అండి. అందుకే మేము అంటున్నాము, యాక్చువల్గా ట్విన్ ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్లో ఎస్పెషలీ ఈ పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్లలో కోయి బత్ నిజాం దుబాయ్ లెగ్గించింది. సో ఇలా ఒక గ్రౌండ్లోకి వెళ్ళిపోయేదన్నమాట ఒకవేళ హ్యాడ్ దేర్ బీన్ అ గ్రౌండ్, యూనో. సో 2 ఇంజిన్స్ ఫెయిల్ కావడం వెరీ 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 రేర్. ఇన్ఫ్యాక్ట్ ప్రాబబలీ ఈ పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్లలో మేము ఫస్ట్ టైం చూస్తున్నాం వేర్ 2 ఇంజిన్స్ ఆర్ ఫెయిల్డ్. దీనికంటే ముందు అయింది ఇస్ దట్ న్యూయార్క్ ఇన్సిడెంట్, నేను చెప్పాను కదా, హడ్సన్ రివర్లో ల్యాండ్ చేశాడు పైలట్. బట్ హీ వాజ్ లక్కీ, ఎందుకంటే అక్కడే ముందు రివర్ బెడ్ ఉంది. సో హీ వెరీ దో ఇట్ ఇస్ అ న్యూయార్క్ సిటీ అండి, న్యూయార్క్ సిటీ మధ్యలో హడ్సన్ రివర్ దగ్గర వెళ్ళి ల్యాండ్ చేశాడు. సో హీ అవాయిడెడ్ ద ఎంటైర్ రెసిడెన్షియల్ ప్లేస్, ఎందుకంటే అంత హైట్కి వెళ్ళిన తర్వాత అయింది కాబట్టి. అక్కడ ఏమైనా 1 flock of birds వచ్చేసి 2 ఇంజిన్స్లోకి వెళ్ళిపోయింది. బోత్ ద ఇంజిన్స్ గివ్ అప్. సో అది వెళ్ళి అతను అక్కడ ల్యాండ్ చేసి అందరినీ సేవ్ చేశాడు ఆ పైలట్. మ్యామ్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అది అంత హైట్లో జరిగింది కాబట్టి పైలట్కి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇన్నటి ఇన్సిడెంట్స్లో ఒక వాదన ఏనిపిస్తుందంటే పైలట్ మిస్టేక్ ఉందా అనేది. అయితే వాస్తవానికి మనం అంటే ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నామో 38 seconds to 40 seconds ఓన్లీ 30 seconds. సో అంత తక్కువ టైంలో ఒక పైలట్కి డెసిషన్ తీసుకునే చాయిస్ ఎంతవరకు ఉంది? దాని మోర్ టేక్ ఆఫ్ టైంలోనే ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి అనేది. బోత్ సో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో ఈ 2 phases are very critical. ఈ టేక్ ఆఫ్ టైంలో వాళ్ళు 30 seconds లో అంత డెసిషన్ తీసుకోగలరా? ఏం జరుగుండొచ్చు? ఇప్పుడు వాళ్ళకి టేక్ ఆఫ్ టైంలో మేము ఇంజిన్ ఫెయిలియర్ డ్యూరింగ్ టేక్ ఆఫ్ కూడా నేర్పిస్తాం. ఓకే. సో ఏం చెప్తాము, మీరు ముందు ఏ ప్లేన్ గ్రౌండ్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్లీజ్ పుట్ ద ఎయిర్క్రాఫ్ట్ డౌన్ సేఫ్లీ. కానీ ఇక్కడ ఆప్షన్ లేదండి. ఇన్ దిస్ పర్టికులర్ ఎయిర్పోర్ట్ దెర్ వాజ్ నో ఆప్షన్ ఫర్ హిమ్ టు ల్యాండ్ ఇన్ అ ప్లేన్ గ్రౌండ్, ఎందుకంటే అంత హైట్ వెళ్ళలేదు అండ్ అక్కడంతా రెసిడెన్షియల్ ఏరియా. సో దాట్ వాజ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అండ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్లో మనం ఎందుకు క్రిటికల్ ఫేజ్ అంటాము అంటే అప్పుడు స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ క్లైంబింగ్. ఆ క్లైంబింగ్లో మా స్టాల్ స్పీడ్కి క్లైంబ్ స్పీడ్కి చాలా క్లోజ్ ఉంటాం. బట్ స్టిల్ హీ డిడ్ంట్ స్టాల్. ఆయన చాలా జాగ్రత్తగా అది అలా హోల్డ్ చేసి కంట్రోల్ వేలో కిందికి దింపాడు. బట్ బికాస్ ద ట్యాంక్స్ వర్ ఫుల్ ఆఫ్ ఫ్యూల్, లైక్ he probably was carrying thousands of liters, maybe more than 10 tons of fuel he must be carrying. సో అంత ఫ్యూల్ ఉంది కాబట్టి ఏ చిన్న స్పార్క్ వచ్చినా ఇట్ బర్స్ లైక్ అ బాంబ్. సో అది ఏ వింగ్ టచ్ అయినా ఎక్కడ ఏ చిన్న ప్లే అంటే వాళ్ళది ఒక్క పోర్షన్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ తగిలి ఇరిగిపోగానే ఇట్ బ్లూ లైక్ అ బాంబ్. అది మనం జనరల్గా టేక్ ఆఫ్కి ముందు చాలా రకాల అంటే చెక్స్ జరుగుతుంటాయి, అవన్నీ కూడా పైలట్కి ఇస్తారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎందుకని ఈ ప్రాబ్లం గుర్తించలేకపోయి ఉన్నారు అనుకుంటారు ముందస్తుగా? ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ టేక్ ఆఫ్. డ్యూరింగ్ టేక్ ఆఫ్ అయ్యి ఉంటే వాళ్ళు దే వుడ్ హ్యావ్ అబార్టెడ్ ద టేక్ ఆఫ్. సో టేక్ ఆఫ్ అబార్ట్ చేయకుండా వాళ్ళు టేక్ ఆఫ్ అయ్యారు అంటే దే హ్యావ్. అంటే ఇంకోటి నాట్ ఓన్లీ చెక్ లిస్ట్ అమ్మా, ఇక్కడ ఎలా ఉంటుందంటే వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ ఆడియో వార్నింగ్స్, విజువల్ వార్నింగ్స్ దట్ కమ్ అప్. సో ఇన్ని వార్నింగ్స్ వాళ్ళు ఇగ్నోర్ చేసి టేక్ ఆఫ్ చేయరు. సో వీ స్ట్రాంగ్లీ ఫీల్ they have gone by the book what they had to do, but however this happened after a takeoff. సో మీరు అన్నట్టు వార్నింగ్స్ వస్తే ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ మన కాక్పిట్ ఉంది, ఒక మోడల్ కాక్పిట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ తెలుస్తుంది అంటే ఆడియో వీడియో ఎలా మనం అంటే ఏటీసీకి ఎలా ఇన్ఫార్మ్ చేస్తాం? ఇప్పుడు మేము మీకు ఒక చిన్న వార్నింగ్ చూపిస్తాం. యూ కెన్ హియర్ ద ఆడియో సౌండ్, yes, the beeps,
అట్లాంటివి వస్తాయి. దెన్ మీకు ఇక్కడ ఫ్లాషింగ్ వస్తుంది. ఇది చిన్న ప్లేన్ కాబట్టి రావట్లేదు. యూ విల్ గెట్ అ ఫ్లాషింగ్. ఇది మీరు మీ లైట్ ఆఫ్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది గేర్ వార్నింగ్ అని వస్తుంది. ఇక్కడ యూ కెన్ సీ దట్ వార్నింగ్. అట్లా లైట్ వార్నింగ్ వస్తుంది అనమాట. సో అలా మీకు ప్రతి కాక్పిట్ లో మీకు సో మెనీ పారామీటర్స్ వార్నింగ్స్ వస్తాయి. అది అంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ టు అ పైలట్ దట్ సమ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ రాంగ్ సమ్వేర్. అది 99% ఓకే. ఈవెన్ ఇఫ్ సపోజ్ మైండ్లెస్లీ ఆ ఒక్క సెకండ్కి ఆయన థాట్ఫుల్గా ఫ్లై చేయకపోయినా హీ కెనాట్ ఇగ్నోర్ ఎ వార్నింగ్. మేమైతే నిన్న పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన 8200 km/h అన్ని అవర్స్ కూడా ఆయన ఫ్లై చేశారు అనేది ఉంది. అయితే అంత ఎక్స్పీరియన్స్ ఉండే అని మీరు ఇందాక అన్నారు, అది ఎలా పడితే అలా ర్యాండమ్గా పడిపోలేదు, చాలా జాగ్రత్తగా చేశారు అని. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎందుకని మనం అవాయిడ్ చేసే పరిస్థితి అంటే మీరు అన్నారు ప్లేన్ ల్యాండ్ ఉంటే వెళ్ళొచ్చు అని. ప్లేన్ ల్యాండ్ లేదు, బట్ ఏటీసీకి ఇన్ఫార్మ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని వాళ్ళు ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు? వాళ్ళు మేడే కాల్ ఇచ్చారమ్మా. మేడే కాల్ ఇచ్చిన విదిన్ 10 seconds దే వెంట్ డౌన్. సో వీ ఆల్వేస్ టీచ్ వన్ థింగ్ టు ద పైలట్ ఈస్ ఫస్ట్ ఏవియేట్. అంటే ఫస్ట్ మీ ప్లేన్ కంట్రోల్ చేయండి. దెన్ నావిగేట్ అంటే వేర్ యు ఆర్ గోయింగ్, విచ్ ఏరియా ఇస్ బెటర్ క్లియర్, విచ్ ప్లేస్ యూ వాంట్ టు ల్యాండ్, అది ఫస్ట్ చూసుకోండి. Communication is not important. That is the last thing. So we always say aviate, navigate, communicate. So aviate, first thing we have to concentrate is aviating, that is control the plane first. Then navigate, in which direction do you want to take it. Then is the communication. So when things have happened in 10 seconds after a mayday call, where is the time for them to give? Though the ATC was calling them, but they didn't respond. So maybe they were trying their best to handle that situation. మ్యామ్ అయితే మనం ఇప్పుడు కాక్పిట్లో చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. అయితే జనరల్గా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు ఏమేమి చెకింగ్స్ జరుగుతాయి, వాటిని ఎలా చెక్ చేస్తారు? మ్యామ్ ప్రతి ప్రొసీజర్ ఉంటుంది. లైక్ ట్యాక్సీ చెక్ లిస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఇంజిన్ స్టార్ట్ చెక్ లిస్ట్. ఆ తర్వాత ట్యాక్సీ, మళ్ళీ టేక్ ఆఫ్, బిఫోర్ టేక్ ఆఫ్ చెక్ లిస్ట్. సో ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి అది వేరీ అవుతుంది. ఇట్ విల్ నాట్ బి ద సేమ్ బికాస్ ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్ హ్యాస్ డిఫరెంట్ సిస్టమ్స్. సో దాని ప్రకారంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ మనకు ఒక చెక్ లిస్ట్ ఇస్తారు, అది మనము ఫాలో అవుతాం. అండ్ దట్ ఈస్ డన్ వెరీ మెటిక్యులస్లీ బై పైలట్స్. ఈవెన్ ఒక్కరు కూర్చున్నా అది చేసుకుంటారు. అంటే ఇద్దరు, ఇప్పుడు ఎయిర్లైన్స్లో ఎలా ఉంటుందంటే ఒకరు కాల్అవుట్ చేస్తారు, ఒకరు అది చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సెయింగ్ దట్ యునో మాస్టర్ ఆన్ అంటే నేను మాస్టర్ ఆన్ అంటే వాడు మాస్టర్ ఆన్ చేసి డన్, అట్లా చెక్ 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 ప్రతిదానికి ఒక రెస్పాన్స్ ఉంటుందన్నమాట. అలా ఒక చెక్ లిస్ట్ ఫాలో అవుతారు. Same is the case in case of an emergency. Emergency also has a checklist. However, in spite of a checklist, we have memory items, which is very, very important. If in situation lo chusa 10 seconds lo there is no time for him to open a checklist. So these are the things we call them as a memory items. What they have to remember. So అందుకే ఈ refresher courses ఇస్తారు every 6 months. We are human, we get rusted. So అందుకని every 6 months refresher is given. మ్యామ్ అయితే ఈ స్పీడ్ విషయానికి వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది? అంటే డైరెక్షన్స్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, ఎలా అనేది ఏంటి? ఎయిర్ స్పీడ్ ఇండికేటర్ అని ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్లో. సో విచ్ ఎర్లియర్ ఐ హ్యాడ్ షోడ్ యూ దట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 40 to 60 to 80 to 90 ఫర్ టేక్ ఆఫ్. సో అలా వాళ్ళ పెద్ద ప్లేన్స్లలో కూడా ఎయిర్ స్పీడ్ ఇండికేటర్స్, బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ సేమ్ ఉంటాయి ప్రతి ప్లేన్లో. ఏ ప్లేన్ అయినా బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్? ఎయిర్ స్పీడ్, ఎందుకంటే ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి వితౌట్ నోయింగ్ ద స్పీడ్ వీ కెనాట్ ఫ్లై. Altimeter, that is the altitude of the aircraft. Artificial horizon. Artificial అని ఎందుకు వర్డ్ వాడతాము అంటే we always fly with reference of the horizon. Horizon is our straight and level. అంటే మన నోస్ దానికి హొరైజన్కి కరెక్ట్గా ఉంటే ఇట్ ఈస్ స్ట్రైట్ అనమాట, మనం లెవెల్ ఫ్లైట్లో ఉన్నట్టు. కానీ ప్రతిసారి మనకు హొరైజన్ కనిపించదు, ఎందుకంటే ఫాగ్ ఉండొచ్చు, హేజ్ ఉండొచ్చు, రెయిన్ ఉండొచ్చు, ఎనీథింగ్. సో దట్స్ వై దట్ ఈస్ వన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఆర్టిఫిషియల్ హొరైజన్. సో దాంట్లో మనకు ఒక లైన్ ఉంటుంది, దట్ వీ ట్రీట్ ఇట్ యాజ్ అవర్ హొరైజన్. అలాగే మరి వర్టికల్ స్పీడ్ ఇండికేటర్ అంటే ఎంత పైకి వెళ్తుంది, ఎన్ని ఫీట్ పర్ మినిట్ ఆర్ ఎన్ని ఫీట్ పర్ మినిట్ దిగుతుంది, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇది అంటే ప్రతి ఎయిర్క్రాఫ్ట్లో ఉంటుంది. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టర్న్ అండ్ స్లిప్ ఇండికేటర్, అంటే అది ఎంత రేట్ ఆఫ్ టర్న్ అవుతుంది. దెన్ వీ హ్యావ్ గైరో ఇన్స్ట్రుమెంట్స్, డైరెక్షన్ గైరో. సో దీస్ ఆర్ బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ప్రతి ఎయిర్క్రాఫ్ట్లో ఉంటాయి. ఇట్ కెన్ బి మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ కెన్ బి అ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్, బట్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాక్పిట్ లోపల ఏముంటుంది, ఎలా ఉంటుంది, అండ్ స్పీడ్ ఎలా తెలుసుకుంటారు, అండ్ దానికి సంబంధించి ఒక పైలట్కి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది, అండ్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలాంటి కాల్స్ ఇస్తారు, అండ్ ఈ మొత్తం లోపల ఫ్లైట్ లోపల కాక్పిట్ ఏముంటుంది, అండ్ దాంతో ఎలా వర్క్ చేయొచ్చు అనే వీళ్ళకి సంబంధించి కెప్టెన్ మమతా గారు చెప్పండి విశేషాలు.
కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.